ఈ వెబ్ ఎలిమెంట్స్ అనేటివి బేసిక్గా మనకి ఒక ఇంటర్ఫేస్ ఉందన్నమాట. వెబ్ ఎలిమెంట్ సెర్చ్ కాంటాక్ట్స్ అనే ఒక ఇంటర్ఫేస్ ని అది ఎక్స్టెండ్ చేసి అక్కడ వెబ్ ఎలిమెంట్ అనే ఇంటర్ఫేస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై రేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్ ఎనీ ఎనీ నేమ్ ఆర్ ఐడి ఆర్ ఎనీథింగ్. సో you'll identify the web element first and you will get the all the methods invoked to that corresponding web element. సో ఏంటంటే బేసిక్గా నీకు ఎక్లిప్స్ లో చూపెడతాను. ఇక్కడ సపోజ్ మనకి క్లిక్ ఉందను సపోజ్ ఇక్కడ వెబ్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను కదా. వన్ మినిట్. సపోజ్ ఏదైనా కానీ లోపల లొకేటర్ టైప్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ క్రియేట్ చేశాం. దాని టైప్ ని మనం వెబ్ ఎలిమెంట్ ఇస్తే ఇది మళ్ళీ ఒక ఎలిమెంట్ లాగా క్రియేట్ అయ్యి దీంట్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి వస్తాయి అనమాట. నీకు కావాలంటే చూడు, క్లియర్ క్లిక్ ఈ మెథడ్స్ అనే వెబ్ ఎలిమెంట్ లో నుంచి వచ్చినాయి. తర్వాత ఈక్వల్స్ అనేది ఆబ్జెక్ట్. సో ప్రతి వెబ్ ఎలిమెంట్ ప్రతి దానికి సూపర్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకేనా. జావాలో ప్రతి క్లాస్ కి సూపర్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇవన్నీ ఫైండ్ ఎలిమెంట్స్ వెబ్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్స్ కూడా వెబ్ ఎలిమెంట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. గెట్ యాక్సెసిబుల్ నేమ్. ఓకే. అంటే దాంట్లో నుంచి నేమ్ గెట్ చేయడానికి వెబ్ ఎలిమెంట్ నుంచి అది కూడా వెబ్ ఎలిమెంట్ వస్తుంది. గెట్ ఏరియల్ రోల్ ఉంటే రోల్ గెట్ చేస్తాం. యాట్రిబ్యూట్. ఓకే. గెట్ క్లాస్ అనేది వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే. సిఎస్ఎస్ వాల్యూ గెట్ చేయొచ్చు. డామ్ లో యాట్రిబ్యూట్ నేమ్, డామ్ ప్రాపర్టీస్, ఆ లొకేషన్ గెట్ చేయొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి వెబ్ ఎలిమెంట్ మెథడ్స్. ఓకేనా. సో ఈ వెయిట్స్ అనేటివన్నీ వచ్చేసి నీకు మనకి ఆబ్జెక్ట్ లోనే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నీకు నేను సో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేస్తాం ఇది. ఒక్క నిమిషం. సో నేను ఇది డైలీ నోట్స్ నీకు ఇక్కడ రోజు టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ నువ్వు ఫాలో అవుతాడు. ఓకే. దాని తర్వాత నేను ఆటోమేషన్ టెస్టింగ్ అని ఒక డ్రైవ్ ఉంది, దీంట్లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ దీంట్లో స్పేస్ లేకపోతే వేరే దాంట్లో చేసి నీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఎక్లిప్స్ లో ఒక నిమిషం. సో మన టెస్ట్ కేస్ ఏంటి, క్రియేట్ ఏ కంపెనీ డీటెయిల్స్ అని ఒకటి క్రియేట్ చేసాము. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, మెయిన్ మెథడ్ దాన్ని రన్ చేస్తున్నాం. ఓకే. సో నేను మళ్ళీ టెస్ట్ అని చెప్పినప్పటి నుంచి మెయిన్ మెథడ్ మనం తీసేస్తాం కంప్లీట్గా. అప్పుడు సో ఈ మెయిన్ మెథడ్లో యూటిలిటీస్ అని ఫస్ట్ క్లాస్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. ఓకే. ఆ యూటిలిటీ నుంచి డేటాని గెట్ చేసి ప్రొడక్షన్ అని క్రెడెన్షియల్స్ డేటా తీసుకున్నాను మ్యాప్లోను. తర్వాత మళ్ళీ కామన్ మెథడ్స్ని ఇన్వోక్ చేశాను. ఓకే. తర్వాత కామన్ మెథడ్ నుంచి లాంచ్ అప్లికేషన్ చేశాను. లాంచ్ అప్లికేషన్ అన్నిటికీ కామన్ కాబట్టి బ్రౌజర్ యూఆర్ఎల్ పాస్ చేస్తున్నాం. ఓకే. తర్వాత వెబ్ డ్రైవర్ అంటే డ్రైవర్స్ ఏదైతే ఉన్నాయో జనరిక్ దాన్ని కూడా ఇన్వోక్ చేసి డ్రైవర్ ఇన్స్టెన్సెస్ అనేది అంటే ఇక్కడైతే డ్రైవర్ ఇన్స్టెన్స్ ఉంది, ఆ ఇన్స్టెన్సెస్ ఇక్కడికి వెళ్తుంది. అది నేను చెప్తాను కన్స్ట్రక్టర్ అంటే ఏంది, ఎలా పాస్ చేయాలని. సో స్టార్ట్ సిఆర్ఎల్ అప్లికేషన్లో ఒక మెథడ్లో స్టార్ట్ చేసాము. దాని తర్వాత లాగిన్ చేస్తాము. సో క్రియేట్ కంపెనీ వెబ్సైట్ వరకు చేస్తున్నాం. ఓకే. నేను ఇది ఇప్పుడు రన్ చేస్తాను వితౌట్ సార్. సో నేను అన్ని బ్రేక్ పాయింట్స్ ఏమైనా ఉంటే డీబగ్ పాయింట్స్ ఏమైనా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ ఆల్ ద బ్రేక్ పాయింట్స్. నౌ I'll go on run this one. ఓకే. సో ఇప్పుడు అదే ఆ టెక్స్ట్ ఎంటర్ అయింది కదా.
ఓకే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎంటర్ అయింది కదా. ఓన్లీ మనం ఎంటర్ చేసినది ఓన్లీ అడ్రస్, ఏటీపీ, తర్వాత అడ్రస్, ఇండియా. ఓకే. సో దీంట్లో ఏమేమి ఎంటర్ చేయాలి ఇంకా చెప్తే నేను ఇవన్నీ ఎంటర్ చేసేస్తాను తొందరగా, మీకు ఆటోమేట్ చేసేస్తాను. సో క్రియేట్ కంపెనీ డీటెయిల్స్లో చెప్తాను అది కూడాను. ఆ, సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఏదో ఒకటి. నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ. ఇక్కడ ఏం రాదా డ్రాప్ డౌన్లో. ఓకే, నేమ్ ఇది కంపెనీ నేమ్ అంటే నేము. ఓకే, క్రియేట్ నీ కంపెనీ నేమా. ఓకే, పబ్లిక్ అని క్లిక్ చేయాలా. ఉమ్, సో ఏం చేయాలంటే ఉమ్, సో నేను ఓకే. ఉమ్, ఇది నేమ్ కదా. సో నేమ్ కాపీ చేసుకొని, సో ఎక్స్పాత్ ఇక్కడ చూసి నేర్చుకుంటాను దీన్ని చూసి. నేమ్ ఓకే, 3 ఉన్నాయి చూడు నేమ్తో. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ లేబుల్ తీసుకుంటాను ఇలా. లేబుల్ తీసుకుంటే ఎందుకంటే నేమ్ అనేది కాన్స్టెంట్ ఇక్కడ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ నేమ్ ఏది ఉంది, డబుల్ స్లాష్ లేబుల్. ఓకే, టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు రాలేదు. ఎందుకు రాలేదంటే అది దీనికి రిలేషన్షిప్ ఏముందంటే, see, ఈ డెవ్లో లేబుల్ ఉంది కదా, లేబుల్ తర్వాత ఇంకోటి ఏదైనా స్పాన్ దీని కిందే ఉందనుకో. ఓకే, అప్పుడు అది ఫాలోయింగ్ సిబ్లింక్ అవుతుంది. మళ్ళీ ఇలా ఉందనుకో అది వచ్చేసి ఫాలోయింగ్ అవుతుంది. నీకు ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే చూపెడతాను చూడు. ఏంటంటే ఆ, ఇప్పుడు ఇది ఉంది కదా డెవ్ ఈ రెండు ఇలాగే ఉన్నాయనుకో అది ఫాలోయింగ్ సిబ్లింక్. దీనికి ఈ లాస్ట్ వచ్చేసి ఫాలోయింగ్ అవుతుంది. ఓకేనా. ఉమ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఇక్కడ, ఫాలోయింగ్ అని ఇవ్వాలి అంతే. ఓకేనా. ఆఫ్ మళ్ళీ సో ఇలా అయినా కూడా ఇప్పుడు 3 ఉన్నాయి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే నువ్వు ఆఫ్ 1 ఇవ్వాలి. ఇలా ఇచ్చిన 1. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే ఇలా తీసుకొని ఇలా ఫస్ట్ లాస్ట్ పెరాంథసిస్ పెట్టి ఆఫ్ 1 పెట్టేసాయి. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నావు నువ్వు, ధర్మవరం అని ఎంటర్ చేస్తున్నావు. ఓకే, దానికన్నా ముందే కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి కదా. డబుల్ క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ ధర్మవరం కాకుండా నా నేమ్ ఎంటర్ చేస్తాను కదా, నేమ్ ఎంటర్ చేయాలి కదా. డన్. నెక్స్ట్ ఎంటర్ ఏం ఎంటర్ చేయాలి, ఆ నేమ్ యాక్సెస్ టైప్ వచ్చేసి క్లిక్ చేయాలి కదా దాన్ని, బటన్ని. ఇక్కడ పబ్లిక్ అని ఉంది దాన్ని క్లిక్ చేయాలి కాబట్టి కాపీ. ఓకే, డబుల్ స్లాష్ బటన్. ఓకే, కరెక్టా. దాన్ని క్లిక్ చేయాలి మనం. వెయిట్ దాన్ని క్లిక్ చేయాలి కదా జస్ట్. ఓకేనా, ఇక్కడ వచ్చి క్లిక్ చేస్తున్నాం అన్నిటికీ ఎక్స్పోర్ట్. ఫైన్. సో ఇప్పుడు నేనంటే దీన్ని క్లిక్ చేస్తాను. ఓకే, నో థ్యాంక్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నీది ఈమెయిల్ ఐడి డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి కదా, అది క్లిక్ చేసిన తర్వాత. ఉమ్, సో ఇక్కడ వెయిట్ ఇవ్వాలి కదా.
ఓకే. సో ఇక్కడ డ్రాప్ డౌన్ అంటే ఇది సెలెక్ట్ డ్రాప్ డౌన్ కాదు. ఇది నార్మల్ డ్రాప్ డౌన్. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసి దీన్ని ఓకే. దాని తర్వాత దీని కింద ఉండే ఏదైతే వాల్యూ ఉందో దాన్ని క్లిక్ చేయాలి నువ్వు. ఓకే. సో దీన్ని క్లిక్ చేయాలంటే నాకు ఇది ఉంది. ట్రూ. లేదంటే ఇది తీసుకో టెక్స్ట్. ఓకేనా, ఇది 1/1 ఉంది. సో ఇప్పుడు నాకు ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలి కదా. దీని కింద ఇది హైలైట్ అయింది, దీని కిందనే కావాలి. దాని కింద పోవాలంటే // ఓకే. ఫాలోయింగ్ ఐ. సో ఈ ఐ చాలా ఉన్నాయి, 1/497 ఉన్నాయి. నీకు ఫస్ట్ అదే కావాలి కదా. /1 అంతే. వచ్చిందా? సో ఇలా /1 వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ పెట్టి ఓకే /1 పెట్టు నీకు సేఫ్టీ. ఇది ఫస్ట్ క్లిక్. ఓకే. వచ్చిన తర్వాత ఓకే. ఇప్పుడు అట్రిబ్యూట్ వాల్యూ అవసరం లేక ఇంకా నీకు ఐ క్లిక్ చేస్తే చాలు కదా. అట్రిబ్యూట్స్ ఇంకేమో ఎందుకు, ఐలోకి వెళ్ళిపోయింది. ఫాలోయింగ్ అంటేనే ఐ వెళ్ళిపోయింది. సో ఇంకా అట్రిబ్యూట్ అవుతుంది. నీకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు 1 పెట్టాను కదా. 1 బదులు ఇది తీసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయినది. మళ్ళీ లాగిన్ చేయాలా? ఓకే. ఇక్కడ ఒక చూద్దాం. ఓకే, రన్ చేస్తాం చూడు. ఆల్రెడీ ఇది ప్రైవేట్ ఉంది. చేద్దాంలే అది. ఓ ఆల్రెడీ క్లిక్ అయింది అది. ఓకే. ఇది ఆల్రెడీ క్లిక్ అయింది. సో ఓకే. సో ఇక్కడ కదా మనకి కావాల్సింది. సో మనం ఇక్కడ వరకు తీసుకున్నాం. సరే, ఎక్స్పోర్ట్ ఏంటి? ఇక్కడ చెప్తున్నా కదా నీకు ఇది. సో ఇక్కడ ఐలో నువ్వు ఇదిగానే పెట్టుకోవచ్చు. అట్ పెట్టేసి అట్రిబ్యూట్ పెట్టుకోవచ్చు. ఓకే, హైలైట్ అయింది ఇది. ఇలానే పెట్టుకోవచ్చు. నీకు అవసరం అంటే తీసేయచ్చు అంతే. జస్ట్ 1 పెట్టుకో. ఇది ఒకటి. ఓకే. సో దాని తర్వాత ఈ డ్రాప్ డౌన్ తర్వాత నెక్స్ట్ నీకు ఎనేబుల్ అయ్యేది ఇది కదా మెయిన్. సెలెక్టెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉంది నీది స్పాన్. చూడు, ఇది క్లిక్ చేస్తా వెంటనే నీకు ఇది వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డెవ్
దీని నుంచి తీసుకొని విజిబుల్ మెనూ ట్రాన్సాక్షన్ లేకుంటే ఏదో ఒకటి ఇది తీసుకొని దీని కింద ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే /dev ఓకే అట్ ఇది తీసుకుంటాను. ఇది ఒకటే ఉంది కదా, దాని కింద నీ నేమ్ పని ఉండదు. ఇది /following span span text equals to రాలేదా, వెయిట్ డెవ్ కింద ఫస్ట్ డెవ్కి వెళ్ళాలి, దాని తర్వాత స్పాన్కి వెళ్ళాలి. ఇంకా డెవ్ వచ్చింది. ఓకే స్లాష్ సింగిల్ స్లాష్ ఇచ్చినామంటే డౌన్కి వెళ్తుంది. ఓకే ఇంకో స్లాష్ వచ్చి స్పాన్ ఇవ్వు, దీంట్లో నీ టెక్స్ట్ ఇవ్వు. ఎందుకంటే అన్ని ఒకటే పేరెంట్లో ఉన్నాయి కాబట్టి నెట్ టెక్స్ట్ ఇచ్చేసి అయిపోయాయి. ఓకేనా ఆఫ్ ఆన్. సో ఇది క్లిక్ అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ వెళ్ళి క్లిక్ చేస్తుంది. ఇప్పుడు ఈ పబ్లిక్ ఉంది కదా, ఓకే దాని కండిషన్ చెప్తా ఉండు ఫస్ట్. ఇది బటన్. సో ఈ బటన్లో ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయి. /, ఓకే బటన్ అట్ ఓకే ఇది ఒకటి ఉందా. సో దీన్ని ఏం చేస్తానంటే ఒక వెబ్ ఎలిమెంట్ లా క్రియేట్ చేయి. ఆఫ్ ఆన్. సో ఇక్కడ ఏంటంటే నువ్వు క్లిక్కే కాదు కదా చేయాల్సింది, ఒక కస్టమ్ మెథడ్ లాగా రాయాలి ఇక్కడ. సో ఏంటంటే నేను ఈ ఎక్స్పోర్ట్ తీసేస్తాను, తీసేసి వెబ్ ఎలిమెంట్ ఓకే యాక్సెస్ టైం స్మాల్ యాక్సెస్ టైం ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఇక్కడ లేదా డ్రైవర్ లేదా ఇక్కడ మై గాడ్ గ్లోబల్ నుంచి తీసుకోవాలి. ఓకే డ్రైవర్ ఓకే నేను జనరిక్ క్లాస్ నుంచి తీసుకుంటున్నా డ్రైవర్ని. ఓకే డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పోర్ట్. సో ఈ ఎక్స్పోర్ట్లో వచ్చేసి దాన్ని పెడుతున్నాను ఫస్ట్. ఓకే ఇప్పుడు వెబ్ ఎలిమెంట్ క్రియేట్ చేసినాను. ఓకే ఈ వెబ్ ఎలిమెంట్లో నాకు ఇక్కడ ఏముంటే నువ్వు పబ్లిక్ ఉంటేనే క్లిక్ చేయాలి కదా, పబ్లిక్ పైన క్లిక్ చేయాలి. పబ్లిక్ లేకపోతే క్లిక్ అవసరం లేదు. సో ఏం చేయాలంటే ఇఫ్ ఓకే యాక్సెస్ టైప్ డాట్ గెట్ టెక్స్ట్ ఓకే గెట్ టెస్ట్. ఓకే టెస్ట్ గెట్ చేసి దాన్ని ట్రిమ్ చేస్తున్నాను డాట్ ఈక్వల్స్. ఓకే ఎప్పుడైతే అది ఈక్వల్స్ అంటే పబ్లిక్గా ఉంటేనే వెళ్ళి క్లిక్ చేయాలి కదా, ప్రైవేట్గా ఉంటే ఇగ్నోర్ చేయాలి కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, దీన్ని తీసుకున్నాను డబుల్ కోర్స్లో ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్
then go on click access type dot click. అంతేనా కండిషన్? అర్థమైందా ఇప్పుడు ఇక్కడ నీకు? ఫస్ట్ యాక్సెస్ టైప్ యొక్క టెక్స్ట్ గెట్ చేస్తున్నాను. ఆ టెక్స్ట్లో నీకు ఏదైనా అనుకోండి విర్రెస్పెక్టివ్ పబ్లిక్ అని ఉంటే ఈ టెక్స్ట్లో వెళ్ళి ఆ బటన్నే క్లిక్ చేయి. పబ్లిక్గా లేదంటే అది ఇగ్నోర్ చేస్తుంది. ఇక్కడ ఎల్స్లో నేనేం రాయట్లేదు కదా. ఉమ్, చూడు. ఓకే, ఇప్పుడు పబ్లిక్ అని వచ్చింది. అది క్లిక్ అవ్వాలి, అవ్వలేదా చూద్దాం. నో సచ్ ఎలిమెంట్ అనేబుల్ టు లొకేట్ అంట. ఇది ఓకే. లేదే. స్మాల్ ఫుల్ నెగిటివ్. ఓకే, ఇలా వస్తుంది ఇది. ఫైన్. పాజిటివ్ నెగిటివ్ అని వస్తుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి లేబుల్ యాక్సెస్. ఇక్కడ లేబుల్ టెక్స్ట్. ఓకే, ఇది వచ్చిందా ఇప్పుడు? ఫాలోయింగ్ బటన్ అది చేంజ్ అవుతూనే ఉంది కదా, ఆఫ్ వన్. అంతేనా? ఇలా వచ్చిందా? సో ఇక్కడికి వెళ్ళి మార్చేసి అయిపోతుంది. ఓకే, సో ఈక్వల్స్ అయితే నువ్వు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను పైన. ఓకే, సో అన్ని ఎంటర్ చేశాను. ఓకే, సో ఇంకా ఏమేమి ఎంటర్ చేయాలి దీంట్లో? ఇది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, ఇంకా ట్యాక్స్ సింబల్ ఉంటే ఇది డబుల్ క్లిక్ చేయాలి ఇక్కడ. ఉమ్, ఓకే, సేవ్ చేసి అయిపోతుంది ఇది. అవుదా? సేవ్ అయింది. ఇది అప్లికేషన్.
చెప్తాను చెప్తాను.